నడమ మంత్రులు ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ల సోంటి అధికారులు సడన్ గా హాస్టళ్లు స్కూళ్లలో ఆకస్మిక తనిఖీలు చేసినందుకు పోతున్నారు. పోయినోళ్ళు వట్టిగా పోయినమా చూసినమా వచ్చినమా అని కాకుండా పంతుల లెక్క మారి పిల్లగాళ్లకు పాఠాలు కూడా నేర్పిస్తున్నారు. అయితే లీడర్లు కలెక్టర్లే అట్లా చేద్దరు కదా ఇప్పటిదాకా. మరి మేమెందుకు చెప్పొద్దు అనుకున్నాడో ఏమో గానీ గీ ఎస్పీ సార్ కూడా బడి పంతులు లెక్క మారిండో వల్ల పరిపాలన ఎలా జరిగింది, దాంట్లో అభివృద్ధి ఏం జరిగింది, దాంట్లో నష్టాలేంటి, లోపాలేంటి, మొగల్ స్కీమ్ తర్వాత ఏం జరిగింది. వేసుకుంది కాకి యూనిఫాము, చెప్పేదేమో బడి పిల్లలకు పాఠాలు. అటు సబ్జెక్టులున్న ప్రశ్నలు, ఇటు జనరల్ నాలెడ్జ్ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుంటా సమాధానాలు కూడా సారే చెప్పుకుంటా స్టూడెంట్లను షాక్లో పెట్టిండు జరిసేపు. ఇంతకీ సార్ ఎవరంటే కడప జిల్లా పోలీస్ బాస్, అదే జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మాధవరంలో ఉప ఎన్నికల ఏర్పాట్లు చూద్దామని పోయి బళ్ళే పిల్లగాలను చూడగానే పాఠాలు నేర్పబుద్ధి అయినట్టుంది. పోలీస్ కాకముందు బడి పంతులు కొలువు చేసినట్ట సారు. ఇక బడిని చూడగానే పాత జ్ఞాపకాలన్నీ ఫ్లాష్ బ్యాక్ లెక్క గుర్తొచ్చినట్టున్నాయి. ఇంకా నా లోపల అప్పటి టీచింగ్ టాలెంట్ అట్టనే ఉందా, మొత్తానికి మొత్తం పోలీస్ క్యారెక్టరే అయిపోయిందా అని ఇట్లా ఓ పారి సెల్ఫ్ టెస్ట్ పెట్టుకోబుద్ది అనేట్టుంది సార్కు. బడి పంతులు లెక్క పాఠాలు చెప్పుకుంటేనే పోలీసు లెక్క పిల్లగాళ్ళకు బుద్ధులు చెప్పిండు. ఫోన్లు ప్రేమల సుంటి ఆకర్షణల్లో వడకుండా బుద్ధిగా చదువుకోమని శుద్ధులు చెప్పిండు. మంచి ర్యాంకులు తెచ్చుకుంటే సారే మంచి గిఫ్టులు ఇస్తారట. కాదని హెచ్డేసాలేసి తప్పులు చేసిర్రే అనుకో పోలీస్ పద్ధతిలో కౌన్సిలింగ్ ఇస్తామని వార్నింగ్ కూడా ఇచ్చిండు సాఫ్ట్ గా. కానీ సారు క్లాస్ రూమ్ లో ఉన్నంత సేపు పిల్లగాళ్ళంతా పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉండి బుద్ధిగా ఇన్నరులా. మరి అట్లుంటది పోలీస్ యూనిఫామ్ కుండే పవర్ అంటే.